ఆకలితో ఉన్న పేదవారి ఆకలిని తీర్చడం కోసం ఈరోజు మేము చికెన్ కర్రీ, బగారా రైస్, గోంగూర పచ్చడి, బ్రెడ్ హల్వా, రైతాని తయారు చేసి వారికి ఇవ్వడానికి వెళ్తున్నాము. మన చేత్తో వండిన భోజనం పెడితే ఆ తృప్తే వేరుగా ఉంటుంది కదా. అందుకోసమని మేము ఈ భోజనాలన్నీ ఇంట్లోనే తయారు చేసాము. చికెన్ కర్రీ, బ్రెడ్ హల్వా, బగారా రైస్ తయారు చేసేప్పుడు వీడియోస్ తీశాను. అవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మా పిల్లలు కూడా భోజనాలు తయారు చేయడంలో చాలా హెల్ప్ చేశారు. తయారు చేసిన వంటలు కొద్దిగా వేడి చల్లారిన తర్వాత ఈ బాక్సులలో, కవర్లలో ప్యాక్ చేసుకొని తీసుకువెళ్ళి వాళ్ళందరికీ ఇచ్చామండి. మేమైతే ఈరోజు 25 పార్సల్స్ మాత్రమే తీసుకెళ్ళాము. అక్కడ చూస్తేమో చాలామంది వచ్చారు, సరిపోక వెనక్కి వెళ్ళారు. నాకైతే చాలా బాధ వేసింది. ఈ రోజుల్లో కూడా భోజనానికి ఇంత ఇబ్బంది పడుతున్నారా జనాలు అనేది. మన లైఫ్లో ప్రతి హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పార్టీ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాము. ఇలా ఆకలితో ఉన్న వారికి ఒక పూట భోజనం పెట్టామంటే మన మనసుకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఈరోజు వీరందరికీ భోజనాలు పెట్టినందుకు మా పిల్లలు ప్రజ్ఞ, రిత్విక్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.